మన బడా గణేష్ కి సంబంధించిన 2 కాళ్ళు అండ్ బాడీకి సంబంధించి ఫుల్ బాడీని అయితే నిలబెట్టేశారు. ఇది వచ్చేసి మొత్తం తొండం, ఇది ఫేస్ అండ్ బ్యాక్ చూసుకుంటే ఇదన్నమాట. ఫేస్ కి సంబంధించినవి అయితే 5 ఫేసెస్ కూడా రెడీ అయిపోయినాయి. శివయ్యకి సంబంధించింది, అక్కడ వచ్చేసి కాళికా మాతకు సంబంధించిన పనులు కూడా చక్కచక్క స్టార్ట్ అయితే అనమాట. 47 డేస్ మాత్రమే ఉంది. 47 డేస్ లో మనకు గణపయ్య అయితే అద్భుతంగా రెడీ కాబోతా ఉన్నాడు. షెడ్ కు చూసుకుంటే మెయిన్ షెడ్ కూడా పైన మనకు రేకులు కూడా కప్పేశారు చూడండి. స్వామివారికి సంబంధించిన ఈడు వరకు అయితే పాదాలు ఉంటాయి మనకు. ఎడమ కుడి కాళ్ళు కూడా చాలా చక్కగా తయారు చేసేసారు. ఇంకా కొంచెం పైకి పోతా ఉంటే స్వామికి సంబంధించిన పొట్ట కూడా ఎంత క్లారిటీగా కనబడతా ఉంది. అండ్ ఇంకొకటి మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర చందా వసూలు చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. ఒక షెడ్ కూడా వేసేసారు, వండి కూడా పెట్టేశారు. హాయ్ హలో, బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మళ్ళీ నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అప్డేట్ చూద్దామని అయితే వచ్చేసా. ఈ రోజు డేట్ వచ్చేసి జూలై 29 అనమాట. ఈ రోజుకి మన వినాయక చవితికి ఇంకా 47 రోజులు మాత్రమే ఉంది. 47 రోజులు మాత్రమే ఉంది కాబట్టి దానికి సంబంధించి పనులు అయితే చకచక స్టార్ట్ అయిపోయినాయి, నడుస్తా ఉన్నాయి కూడా. సో ఇప్పుడు చూసుకుంటే మనము మన బడా గణేష్ కి సంబంధించిన 2 కాళ్ళు అండ్ బాడీకి సంబంధించి ఫుల్ బాడీని అయితే నిలబెట్టేశారు. మొత్తం ఇంకా చూడండి కింద నుంచి పైన వరకు మొత్తం స్వామివారికి సంబంధించి 2 కాళ్ళను బొజ్జకు సంబంధించి పైన వరకు మొత్తం ఇంకా అటాచ్ చేసేసారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు స్వామివారికి సంబంధించి మొత్తం చేతులు అండ్ ఫేసెస్ కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తా ఉంది. మొత్తం చూసుకుంటే మనకు స్వామివారికి సంబంధించి 5 ఫేసులు అనమాట. 5 ముఖాలకు సంబంధించి చూడండి. స్వామివారికి సంబంధించిన మొత్తం ముఖాలకు సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది చూడండి. ఇవన్నీ ఫేసెస్ అనమాట. 1 2 3 అండ్ అక్కడ వచ్చేసి 4 అండ్ అవతల సైడ్ వచ్చేసి ఇంకోటి కూడా అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. 5 అనమాట. చూసారు కదా ఎంత వరకు పని నడుస్తా ఉందో. చాలా తొందరగా మన ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించిన పనులు అయితే నడుస్తా ఉన్నాయి. సో ఎలా తయారు చేశారంటే స్వామివారికి సంబంధించిన మొత్తం ఇక్కడైతే స్వామివారికి సంబంధించిన మొత్తం బాడీ పార్ట్ కి సంబంధించిన ఇలా మొత్తం డ్రా చేసుకుంటారనమాట. మొత్తం డ్రా చేసుకొని దీనికి సంబంధించినట్టు మొత్తం ఈ స్టికులు ఉన్నాయి కదా వీటిని అన్ని మౌల్డ్ చేసి కట్ చేసి మొత్తం అతికిస్తారనమాట. ఎంత బాగా చేస్తారో చూడండి. చాలా ఓర్పుతోటి సహనంతో కూడిన పని అనమాట చూడండి. ఇది వచ్చేసి మనకు స్వామివారికి సంబంధించిన తొండానికి సంబంధించింది అనమాట. చూడండి ఇలా సర్కిల్ రౌండ్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం తొండం, ఇది ఫేస్ అండ్ బ్యాక్ చూసుకుంటే ఇదనమాట. ఇది కింద నుంచి మొత్తం స్వామివారికి సంబంధించి ఈ పార్ట్స్ అనమాట. ఈ పార్ట్ కి సంబంధించి తొండానికి సంబంధించినవి అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఫేస్ కి సంబంధించినవి అయితే 5 ఫేసెస్ కూడా రెడీ అయిపోయినాయి. దీనికి సంబంధించి ఇంకొన్ని రోజుల్లో అయితే మొత్తం ఇంకో 1 వీక్ లో అయితే స్వామివారికి సంబంధించిన మొత్తం ఫుల్ మనకు ఆకారం వచ్చేసి ఇదంతా రెడీ అయిపోతుంది. ఇంకో 1 వీక్ తర్వాత మొత్తం గణపతికి సంబంధించిన తయారు చేసే ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎప్పటికైతే మొత్తం స్వామివారికి సంబంధించిన ఆకారం రెడీ చేసే వర్క్ అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం కింద ఉన్న బేస్ అనమాట. బేస్ మీద 2 కాళ్ళు అండ్ పైన చూసుకుంటే స్వామివారికి సంబంధించిన పొట్ట, అది మొత్తం అదంతా భుజం అదంతా రెడీ అయిపోయి ఉంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంకో ఫేస్ ఉంది స్వామివారికి సంబంధించిన. ఈసారి ఏంటంటే పంచముఖ సంకటహార మహాగణపతి కాబట్టి 5 ఫేసులు కావాలి స్వామివారికి సంబంధించినది. చూడండి ఇదంతా మనకు చూసుకుంటే ఫేస్ కి సంబంధించిన ఆకారం అనమాట. మొత్తం ఫేస్ అనేది రెడీ అయిపోయింది. ఇదంతా మన బడా గణేష్ కి సంబంధించిన ఫేస్. ఇది ముఖం, ఇది వచ్చేసి తొండం అనమాట. తొండం ఇంకా క్రియేట్ చేసింది ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగా రెడీ చేశారో. ఇదంతా ఫేస్ అనుకుంటే ఇదంతా ఫేస్ అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం స్వామివారికి సంబంధించిన కిరీటం అనమాట. చూడండి ఫేస్ కి సంబంధించిన కిరీటానికి సంబంధించిన వర్క్ అనమాట. ఇదంతా కిరీటం కూడా రెడీ అయిపోయింది. ప్రతి ఒక్క ఫేస్ కి అక్కడే ఎప్పుడే స్టార్ట్ పెట్టేస్తారనమాట కిరీటం కూడా. సో ఇదంతా మన స్వామివారికి సంబంధించిన మొత్తం గణపతి మూర్తి అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇదంతా ఈ రాళ్లతోటి మొత్తం ఆకారం అంతా మోల్డ్ చేసిన తర్వాత అయితే మనకు స్వామివారికి సంబంధించిన విగ్రహం సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఇక్కడ మన ఇటు సైడ్ కావాల్సిన శివయ్యకు సంబంధించింది, అక్కడ వచ్చేసి కాళికా మాతకు సంబంధించిన పనులు కూడా చక్కచక్క స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది మన స్వామివారికి సంబంధించిన ఇంకో మొత్తం ఫుల్ గా ఫేస్ రెడీ అయిపోయింది ఇదనమాట. అయితే ఇది చూసుకుంటే ఏంటంటే ఇదంతా మనకు స్వామికి సంబంధించిన చెయ్యి అనమాట. చూడండి హ్యాండ్ కి సంబంధించిన ఇదొక హ్యాండ్ అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ ఉంది. అండ్ పైన చూసుకుంటే ఇంకా 2 హ్యాండ్స్ అనేవి అక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ పైన పెట్టేశారు. అండ్ ఫేస్ కి సంబంధించి ఇంకా స్వామికి ఫుల్ ప్రెజ్డ్ గా తొండం ఉంటుంది కదా, అదే ఇదన్నమాట. చూడండి ఇది వచ్చేసి మనకు స్వామికి సంబంధించి ఫేస్ దగ్గర అటాచ్ చేయాల్సిన తొండాలన్నమాట. ఇదొకటి అదొకటి మొత్తం 4 అనమాట. 4 కింద కూడా ఒకటి ఉంది. మొత్తం మనకు పంచముఖ కాబట్టి పంచముఖాలకు తొండాలకు సంబంధించినవి 5 అనమాట. మొత్తం అక్కడ చూడండి అదంతా రెడీ అయిపోయి ఉంది అనమాట. ఇంకా ఈ రోజు తోటి మనకు స్వామికి సంబంధించినది
47 డేస్ మాత్రమే ఉంది. 47 డేస్ లో మనకు గణపయ్య అయితే అద్భుతంగా రెడీ కాబోతా ఉన్నాడు. అండ్ షెడ్ కు చూసుకుంటే మెయిన్ షెడ్ కూడా పైన మనకు రేకులు కూడా కప్పేశారు చూడండి. అండ్ అవతల సైడ్ చూసుకుంటే మనకు సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించిన బేస్ ఇది. అండ్ అక్కడ చూసుకుంటే కాళికామాతకు సంబంధించిన బేస్ అన్నమాట. ఈ రోజు కొంచెం వర్షం పడడం తోటి వర్క్ అనేది కొంచెం డిలే అయిపోయింది అనమాట. వర్షం కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. మొత్తం ఇదేంటంటే ఎలక్ట్రిక్ వర్క్ తో సంబంధించిన వర్క్ కాబట్టి ప్రతిదీ చాలా జాగ్రత్తగా, చాలా పీస్ఫుల్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయాల్సిన వర్క్ కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకొని వర్క్స్ ఏదైతే కంప్లీట్ అవుతా ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మనకి ఇప్పుడు 2 అవుతుంది కాబట్టి లంచ్ టైం కూడా ఇది. సో లంచ్ టైం కూడా వెళ్ళి ఉంటారు. సో వర్క్ కూడా సగంలో చేసి ఇప్పుడు లంచ్ కి వెళ్ళిపోయి ఉంటారు. అయితే ఇప్పటికైతే ఇంతవరకు అయితే మన గణపయ్యకి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అవ్వస్తున్నాయి. ఇంకో 1 వీక్ లో చూసుకుంటే మొత్తం మన గణపయ్యకి సంబంధించిన ఫుల్ బాడీ అనే పార్ట్స్ ఆకారం అంతా వచ్చేస్తుంది. ఈ ఆకారం అయిపోయిన తర్వాత స్వామివారికి సంబంధించిన 7 వరకు అయితే పాదాలు ఉంటాయి మనకు. అండ్ ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మన కళాకారులు అయితే వచ్చేసి మొత్తం స్వామికి సంబంధించిన ఫుల్ బాడీ పార్ట్స్ కి మొత్తం ఇంకా ఎకో ఫ్రెండ్లీ కాబట్టి మట్టితోటి గణపయ్య అనేది తయారు చేస్తారు. సో ఈసారి మన గణపయ్య వచ్చేసి ఇలా అయితే మనకు కనిపించబోతా ఉన్నాడు. సో ఇట్లా వస్తుంది అనమాట. కింద మొత్తం చూసారు కదా తామర పువ్వు కింద మనకు తామర రావాలి. అండ్ చూడండి స్వామివారికి సంబంధించినవి 5 ఫేసుల పైన చూసుకుంటే కూడా మనకు 5 నాగ పడగలు కూడా ఉన్నాయి. అండ్ చేతులు కూడా చూడండి 8 చేతులు, అక్కడ 4 ఇక్కడ 4 8 చేతులు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సోమనాథ్ జ్యోతిర్లింగం, అండ్ ఇక్కడ చూసుకుంటే కాళికామాతకు సంబంధించిన అన్నమాట. సో ఈ వర్క్ అయితే ఇంకొక స్వామికి సంబంధించిన ఫుల్ బాడీ పార్ట్ కి తయారు చేసే వర్క్ అయితే ఇంకో 1 వీక్ లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోగానే మొత్తం ఇంకా స్వామికి సంబంధించిన ఆకారం తయారు చేయడం అన్ని ఆ పనులు అయితే ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగా ఎంత చక్కగా అయితే రెడీ చేసేసారో. అండ్ స్వామికి సంబంధించిన పైన రేకులు కూడా కప్పేశారు. అక్కడిక్కడ మొత్తం షెడ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇంకా కొంచెం వర్క్ అయితే ఇన్కంప్లీట్ ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తా ఉంటారు. సో ఎక్కడికక్కడ పనులు అయితే చకచకా నడిచినాయి. మనకి ఈసారి కొంచెం డిలే అయినా కానీ మన వెల్డర్ అన్న వాళ్ళైతే చాలా చకచక తొందరగా పనులు అయితే కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇంకొక 47 రోజుల్లోనే మనకు మన ఖైరతాబాద్ బడా గణేశుడు పంచముఖ సంకటహార గణపతిగా మనకు కనిపించబోతా ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఇంకా మనము ఇంకొక 1 వీక్ లో కూడా డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ బేస్ కి దాదాపు 2 వారాలు పట్టింది బేస్ తయారు చేయడానికి. అలాంటి బాడీ పార్ట్స్ కి అయితే 2 వారాల్లోనే మొత్తం బాడీ పార్ట్స్ కి సంబంధించిన ఫుల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మెయిన్ పోల్ నిలబెట్టినప్పుడు చూసాం, బేస్ తయారు అయినప్పుడు చూసాం, అండ్ కర్ర పూజ కూడా వచ్చాం మనము. అండ్ గణపయ్యకి సంబంధించిన అన్ని పనులకు మనం రెడీగా ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాం. సో చూసారు కదా ఈ రోజుకి అయితే చాలా అంటే చాలా పని అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా స్వామికి సంబంధించిన లెగ్స్ చూడండి ఎంత బాగా ఇదొకటి అక్కడ రైట్ అండ్ ఎడమ కుడి కాళ్ళు కూడా చాలా చక్కగా తయారు చేసేసారు. అండ్ ఇంకా కొంచెం పైకి పోతా ఉంటే స్వామికి సంబంధించిన పొట్ట కూడా ఎంత క్లారిటీగా కనబడతా ఉంది. దాని మీద వచ్చేసి స్వామికి సంబంధించిన ఛాతి భాగాలు అండ్ భుజాలు కూడా చాలా మంచిగా తయారు చేసేసారు. అండ్ మెయిన్ పోల్ కి సంబంధించి స్వామి గారికి విగ్రహాన్ని అయితే అటాచ్ చేస్తారనమాట. అటాచింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మొత్తం ఒకటేసారి రెడీ చేసి మనకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. సో వర్క్స్ ఇప్పుడు లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది. మన బిల్డర్ అన్న వాళ్ళు కూడా వచ్చేస్తా ఉన్నారు పని చేయడానికి. అండ్ ఇంకొకటి మన ఖైరతాబాద్ బడా గణేశుని దగ్గర చందా వసూలు చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఒక షెడ్ కూడా వేసేసారు, వండి కూడా పెట్టేశారు. చాలా తొందరగా చాలా మంచిగా మనకైతే ఈసారి పనులు అయితే స్టార్ట్ అయిపోతా ఉంది. అండ్ ఇంకొకటి మన హైదరాబాద్ లో బోనాల పండగ షురు అయిపోయి కూడా దాదాపు 3 వారాలు అయిపోతుంది. అటు బోనాల సందడి కాగానే రాఖీ పౌర్ణమి తర్వాత మనకు గణపయ్య ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోతే హైదరాబాద్ లో అనుకుంటే మనకు ఖైరతాబాద్ బడా గణేశుని చూడడానికి ఎక్కడెక్కడ నుంచో మారుమూల పల్లెల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మన గణపయ్యకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంతవరకు వచ్చాయి. ఈ రోజు అయితే చాలా మంచిగా చాలా చక్క తొందరగా పనులు అయితే కంప్లీట్ చేస్తా ఉన్నారు. సో చూడండి లంచ్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ మన వెళ్ళారన్న వాళ్ళైతే వచ్చేసారు. సో మన ఫేస్ కి స్వామివారికి సంబంధించిన ఫేస్ కి సంబంధించినవి వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తా ఉన్నారు. ఇలా దాదాపు 5 నుంచి 6 మంది కలిసి మొత్తం స్వామికి సంబంధించిన ప్రతి ఒక్క పని అయితే కంప్లీట్ చేస్తా ఉంటారు. ప్రతి ఒక్క పని అందరూ కలిసి కట్టుగా చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ పనులైతే కొనసాగిస్తా ఉంటారు. అయితే ఇది అయిపోగానే మన బడా గణేష్ కు సంబంధించిన పూర్తి పనులు కంప్లీట్ అవ్వగానే
దాని తర్వాత మన బడా గణేష్ పనులే ఫస్ట్ అన్నమాట. బడా గణేష్ కు సంబంధించిన మొత్తం పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఈ మన ఆకారం బడా గణేష్ ఆకారం రెడీ అయిపోయింది. దాని తర్వాత ఎమ్మటే మనకు అటు సైడ్ వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఆకారం తయారు చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు కాళికా మాతకు సంబంధించిన ఆకారం అయితే తయారు చేస్తారు. సో యాజ్ ఇట్ ఈస్ ఈ ఫోటోలో మనకు ఎలా అయితే మన గణపయ్య మనకు కనబడుతున్నారో ఇదే టైప్ లో ఇదే మోడల్లో మనకి ఈసారి అయితే గణపయ్య వీళ్ళు తయారు చేసి మనకు అందిస్తారనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళే ఉన్నారంట. వీళ్ళే మొత్తం ప్రతిదీ మన ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పనులు వీళ్ళే చేస్తా ఉంటారు. సో ఈసారి కూడా ఒక 25 నుంచి 30 రోజులు డిలే అయిపోయింది. డిలే తర్వాత కూడా చాలా చకచక పనులు నడుస్తా ఉన్నాయి. ఇంకో 47 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ 47 రోజుల్లోనే మనకు పూర్తి మన గడా గణేష్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే కంప్లీట్ కావాలి. అయితే చూసారు కదా, చాలా పైన నుంచి మన స్వామివారికి సంబంధించిన బాడీ అయితే పైన మొత్తం సెట్ చేసేసారు. లెగ్స్ కూడా సెట్ చేసేసారు. ఇంకా స్వామివారికి సంబంధించిన 5 ముఖాలు అయితే రెడీ అవుతా ఉన్నాయి. సో షెడ్ లో అయితే మన స్వామికి సంబంధించిన బాడీని అయితే పెట్టేశారనమాట. సో ఎక్కడికక్కడ పనులు అయితే చాలా తొందరగా జరుగుతానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కూడా మొత్తం అన్ని షెడ్లకు సంబంధించిన పనులు అయితే మనకు కనబడతా ఉన్నాయి. సో చూడండి ఒక్కసారి, మొత్తం పైన 2 కింద వచ్చేసి లెగ్ అనమాట. పైన వచ్చేసి మనకు స్వామివారికి సంబంధించిన పొట్ట అండ్ ఛాతీ అండ్ భుజాలకు సంబంధించినవి అయితే మొత్తం అక్కడ సెట్ చేసేసారు. ఇంకా కింద అయితే మనకు స్వామికి సంబంధించిన ఫుల్ గా ఫేస్ వర్క్ అయితే నడుస్తా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక 2-3 ఇంకో ఫేస్ తయారు చేస్తున్నారు. అక్కడ వచ్చేసి ఇంకా ఒక 6 మంది వెల్డర్స్ వచ్చేసి ఇప్పుడు మొత్తం స్వామికి సంబంధించిన 5 ఫేసులు కాబట్టి 5 ఫేసులకు సంబంధించిన 2 షెడ్లలో ఇప్పుడు కాళికామాత షెడ్, ఇక్కడ మన శివయ్యకి సంబంధించిన షెడ్ లో అయితే మన బడా గణేష్ కు సంబంధించిన ఫేస్ వర్క్ అయితే నడుస్తా ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు పని చేస్తానే ఉన్నారు. ఒకసారి చూసినట్లయితే బిల్డర్ వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా చాలా తొందరగా పనులు అయితే చేస్తూనే ఉన్నారు. సో ఒకసారి చూసే ప్రయత్నం చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి మొత్తం ఒక ఫేస్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తయారు చేస్తా ఉన్నారు. మొత్తం బిల్డింగ్ చేయడం, ఇంకేమైనా ఉంటే అటాచ్ చేయడం, ఆ పనులు అయితే వీళ్ళు చేస్తానే ఉన్నారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు బడా గణేష్ కు సంబంధించిన ఫుల్ వర్క్స్ అయితే ఇక్కడ నడుస్తూనే ఉన్నాయి. చూడండి ప్రతిదీ బందోబస్తుగా చాలా గట్టిగా చేస్తారనమాట. ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి జాగ్రత్తలు తీసుకొని చాలా మంచిగా అయితే వర్క్ చేస్తారు. సో చూడండి ఎంత బాగా పనులు అయితే నడుస్తా ఉన్నాయో. సో ఇది వచ్చేసి మనకు స్వామికి సంబంధించిన ఫుల్ ఫేస్ అన్నమాట. ఫేస్ కింద మనకు కింద గడ్డానికి సంబంధించిన పనులు అయితే నడుస్తా ఉన్నాయి. అంతా ప్రతి పని కూడా చాలా మంచిగా చేస్తారు వీళ్ళు. సో చూసారు కదా, చాలా తొందరగా చాలా మంచిగా అయితే పనులు అయితే చేస్తా ఉన్నారు. ఇంకొక 2-3 డేస్ లో అయితే ఫేస్ సంబంధించి కూడా మొత్తం ఫేస్ లో అయితే పైన అటాచ్ చేసేస్తారు మన గణపయ్యకి సంబంధించినవి. చేతులు కూడా అటాచ్ అయిపోయిన తర్వాత మొత్తం మన స్వామికి సంబంధించిన ఫుల్ ఆకారం అయితే రెడీ అయిపోయిన తర్వాతనే ఇంకా విగ్రహ తయారీ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే ఫస్ట్ అయితే ఇలా గణపయ్యకి సంబంధించిన ఫుల్ బాడీని అయితే ఆకారాన్ని రెడీ చేసుకుంటారు. తర్వాత విగ్రహం తయారీ పనులు స్టార్ట్ అయితే విగ్రహం తయారీ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ చేయడం, కలరింగ్ చేయడం వర్క్ అయితే నడుస్తూ ఉంటది. సో చూసారు కదా, అక్కడ ఇక్కడ 2 షెడ్లలో కూడా చాలా మంచిగా పనులు చేస్తా ఉన్నారు. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. ఎవరికైనా ఇంకా ఫుల్ మనకు ఖైరతాబాద్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. చాలా మంది కూడా ప్రతిరోజు మాకు అప్డేట్ కావాలని అంటున్నారు. సో మేము కొంచెం లాంగ్ లో ఉంటాం కాబట్టి కుదరట్లేదు. ఇంకా మీకు ఎప్పటికప్పుడు ప్రతిదీ మన ఖైరతాబాద్ విగ్రహం దగ్గర, మన బడా గణేష్ దగ్గర ఉన్న ప్రతి అప్డేట్ అయితే మా ఛానల్ అందిస్తాం. ప్లీజ్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.